గురుపాదములకు నమస్కారం. నేను సంవత్సరం నర అవుతుంది స్వామి ద్వారా లింగం తీసుకొని. అంతకుముందు శ్రీశైలంలో లింగం తెచ్చుకున్నాం. మా ఇంట్లో అది పూజలు చేస్తుంటాం. అట్లే ఆ లింగం ఈ లింగం తేడా ఏంటంటే, మన గురుగారు లింగం తెచ్చుకున్న సంధి ఆ యొక్క మంత్రం ఇస్తున్నాడు, గురువు ప్రాణం పోస్తున్నాడు. ఆ లింగం మనం ఇంట్లో పెట్టుకుంటే ఎంత ఎనర్జీ అంటే ఎంతో మంచిగా అనిపిస్తుంది నాకైతే. అంతకుముందు ఆ లింగం తెచ్చుకున్నప్పుడు అది పూజ చేసి అంత ఏది కూడా తెలియదు. మనకు పూజలు చేస్తున్నాం పోతాం, అంతా ఏది చెప్పేటోడు కూడా లేడు. చెప్పేటోడు లేక చెడిపోతాడు అన్నట్టు. ఈ లింగం విశ్రిత చెప్పిన స్వామి ఓం నమః శివాయ మంత్రం ఇంట్లో ఉంటుంది. ఓ బ్రాహ్మణుడు మనం ఎన్నో పూజలు చేస్తున్నాం, ఎన్నో యజ్ఞాలు చేపిస్తున్నాం. వాళ్ళు ఏం చెప్తారు? అర్థం చెప్పరు, కీర్తం చెప్పరు. మనకు ఆ అర్థం అంతే దొరకలే. ఎన్నో ఖర్చు పెట్టి యజ్ఞాలు అవి చేస్తున్నాము. ఈ స్వామీజీ గురుప్రాణలింగ తీసుకొని ఎంతో అర్థం ఒక మంత్రం ఇచ్చి రోజు భగవంతుని యాద్ చేసి ప్రతిరోజు గురువుని యాద్ చేసుకుంటా ఎంతో మంత్రం ఇది వేసుకొని అని చెప్తున్నాడు. ఎంత ఎనర్జీ అంటే మాకు ఎంతో మంచిగా అనిపిస్తున్నది. ఈ గురుపాదములకు నా యొక్క నమస్కారం.